కీచలపల్లె గ్రామ అభివృద్ధికై గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగుచున్నాను. దయచేసి గ్రామ ప్రజలందరూ నా మీద దయతో ప్రేమతో ఓటు వేసి గెలిపించారని మనవి. మన గ్రామం యొక్క అభివృద్ధి కొరకై నా పోరాటం ఎంతో సహకరిస్తానని మనవి చేస్తున్నాను. డ్రైనేజ్ మురికి కాలువలు కానీ, వీధి లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ అవసరమైతే మంత్రి వద్దకు పోయి పనులు తీసుకొచ్చి కీచలపల్లె గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. కీచలపల్లె ప్రజలు ఆలోచించి ఎదిరించి కొట్లాడే వ్యక్తిని ఎన్నుకోగలరని నా యొక్క మనవి. కీచలపల్లె ప్రజలందరూ గొంతెత్తి మాట్లాడే వ్యక్తిని ఎన్నుకోగలరని నా యొక్క ప్రార్థన. సీసీ రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, వీధి లైట్లు కానీ, ఇంకే ప్రాబ్లాలు ఉన్నా కానీ సాల్వ్ చేయడానికి ముందుకు వస్తున్నాను. కావున మొదటి ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క మనవి. అందరికీ ధన్యవాదాలు. గ్రామ ప్రజలకు నా యొక్క మనవి. 5-6 సంవత్సరాల నుండి కీచలపల్లిలో వడ్ల పీటి జరుగుతుండే. మరి ఇదే సంవత్సరం ఎందుకు బంద్ అయింది? ప్రజల కోసం కొట్లాడి అదే పీటిని మళ్ళీ తిరిగి తీసుకురాగలను. అలాగే స్కూల్లో వాటర్ ట్యాంకి కట్టిరు, అది ఖాళీగానే వృధా ఉంచుతున్నారు. అదే పాత వాటర్ బావి నుండి పైప్ లైన్ సపరేట్గా వేసి కనెక్షన్ ఇచ్చి ఎస్సీ కాలనీకి కానీ మిగతా వారి యొక్క నీటి ప్రాబ్లంను సాల్వ్ చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. పోషమ్మ గుడి త్రోవ ఇదొకటి ఇంపార్టెంట్. ఊరికి ప్రాబ్లం అనేదే త్రోవ. నేను గెలిచిన తర్వాత నేను ఒక్కనే చేయాలంటే నాతోటి కాదు. నేను ముందుంటా, మీరు నా ఎన్నుకుంటే దాన్ని సాల్వ్ చేస్తానని మనవి చేస్తున్నాను. ఏ యొక్క పోళ్ళు అవసరం ఉన్న వాడలకు స్తంభాలు తెచ్చి వేయిస్తానని మాటిస్తున్నాను. కీచలపల్లె ప్రజలకు నా యొక్క మనవి. నమ్మకం ఉంచి మొదటి నంబరు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క మనవి. అందరికీ నమస్కారాలు.